ప్రియుల తిరిగి దేవుడు మనందరినీ ఆయన సన్నిధికి నడిపించినందుకు ఒకసారి దేవుని థ్యాంక్ చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. తిరిగి మీ అందరికీ ప్రియులరా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు. ఆయన అందరికీ స్వాగతాన్ని నేను పలుకుతున్నాను. ఈరోజు దేవుడిని ఆరాధించుకోవడానికి, దేవుడిని స్తుతించుకోవడానికి దేవుడికి చక్కటి కర్ణాన్ని మనం ఇచ్చారు. మనం కొన్నిసార్లు నేర్చుకున్నట్టుగా ఉదయకాలం ముందు దేవుడు తెల్లారుజామున దేవుడు ఆదాము అవ్వలతో ఆయన మాట్లాడేవాడంటే వచ్చి ఆదికాండం 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రియులరా దేవుడు చల్లటి పూట అంటే ఎర్లీ మార్నింగ్ ఆయన వచ్చి దేవుడితో ఆదాము అవ్వలతో ఆయన మాట్లాడేవాడని మనం వాక్యం చదువుకుంటాం. యేసుక్రీస్తు తెల్లారుజామున లేచి ఆయన ప్రార్థన చేసుకునేవాడిని మనం దేవుడు వాక్యంలో గమనించుకుంటాం. దావీదు గారు చాలాసార్లు అంటాడు కదా, నేను రోజుకు 3 సార్లు దేవుణ్ణి ప్రార్థిస్తాను. ఉదయము, రెండోది మధ్యాహ్నము, తర్వాత సాయంత్రం. ఆయన రోజుకి ఎన్నిసార్లు స్తుతిస్తాడంట? 7 మార్లు కదా ప్రియులరా. నేను రోజుకు 7 మార్లు స్తుతిస్తాను. సో కాబట్టి ప్రియుల ఈ ఉదయకాలంలో ఆరాధన అందరూ సరిగ్గా రావడము అండ్ దేవుడిని ఆరాధించుకోవడం చాలా సంతోషం అనిపిస్తుంది. ప్రియులరా రాబోయే నెలగానే దేవుడు మనందరినీ దీవించాలని, కుటుంబాలలో మంచి ఆరోగ్య ఆశీర్వాదం దయచేయాలని నా యొక్క ప్రార్థన. ఈరోజు నా అంశము పోయిన వారం నేను ఏదైతే మనం నేర్చుకున్నామో దాన్ని నేను కంటిన్యూ చేస్తాను. యేసు ప్రభు రెండవ రాకడ, ఆయన ఎప్పుడు వస్తాడు? యేసుక్రీస్తు శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి అడిగినప్పుడు ఆయన ఏం జవాబు ఇచ్చాడో మత్తయి సువార్త 24వ అధ్యాయం తీసుకున్నాం. ఎందుకు మనకు దేవుడి యొక్క సబ్జెక్ట్ నేర్పిస్తున్నాడంటే ఆయన రాకడ ఏ సమయమైనా జరగవచ్చు. సో ఆయన రాకడ రాకముందే మనందరం సిద్ధపడాలనేది దేవుని యొక్క చిత్తం. ఎవరైనా విడవడడం ఆయనకి ఇష్టం లేదు. కదా ఒక వాక్యంలో రాయబడ్డది, ఆయన రాకడ ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంట? ఎవరు నాశనం కాకూడదు, అందరూ అంతటా మారు మనసు పొందాలని వాళ్ళు దేవుడు ఇంకా కొద్దిగా ఆలస్యం చేస్తున్నారు. యాక్చువల్గా 2000 సంవత్సరాల క్రితమే ఆయన రావాలి. అంటే ఇయర్ 2000, ఇప్పుడు 2026, 26 సంవత్సరం. అంటే మేము 26 సంవత్సరాలు ఆయన ఆలస్యం చేశాడేమో అని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే వాక్యం ప్రకారం ప్రతి 2000 సంవత్సరాలకి ఒక గొప్ప సంఘటన జరిగేది. ఆదాము నుంచి నోవా వరకు చూశారు ప్రియులరా. నోవా టైంలో కరెక్ట్ 2000 సంవత్సరాలు అయిపోయింది. అక్కడ ఒక గొప్ప సంఘటన జరిగింది. ఏం జరిగింది? ఎప్పుడు పరుగులా వరదలు వచ్చి అందరు నాశనం. కరెక్ట్ 2000 years టు పీటర్ ఏదో ఒక పెద్ద సంఘటన జరుగుతుంది. కరెక్ట్ ఆదాము తర్వాత నోవా దగ్గరికి వచ్చే లోపల పెద్ద జలప్రలయం వచ్చి 8 మంది తప్ప అందరు నాశనం. నెక్స్ట్ 2000 years ఏంటి? నోవా నుంచి యేసు ప్రభు వరకు ఏం జరిగింది? కరెక్ట్ 2000 years లో యేసు ప్రభు జన్మించాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు జన్మించడం ఒక పెద్ద ఈవెంట్ కాదా? అది చరిత్రలో చాలా గొప్ప సంఘటన. ప్రియులారా యేసు ప్రభు జన్మించడం. ఇప్పుడు యేసు ప్రభు జన్మించింది మొదలుకొని ఇప్పటి వరకు మేము 26 సంవత్సరాలు మన క్యాలెండర్ ప్రకారం ఒక 26 సంవత్సరాలు ఎక్కువ ఉండొచ్చు. కానీ ఇప్పుడు కానీ ఒక గొప్ప సంఘటన జరగబోతుంది. చెప్పండి ఏంటది? ఆయన రెండవ బైబిల్లో రాయబడింది, నేను వెళ్ళి మీకు స్థలాలు సిద్ధపరుస్తాను, నా తండ్రి ఇంకా అనేక నివాసులు కలవు. ఇంగ్లీష్లో ఐ గో ప్రిపేర్ ఎ ప్లేస్ ఫర్ యూ ఇన్ మై ఫాదర్స్ హౌస్ మెనీ మ్యాన్షన్స్. మ్యాన్షన్స్ అంటే బంగ్లాస్. నేను మీ కొరకు స్థలాలు సిద్ధపరుస్తాను. నేను సిద్ధపరిచి మరలా నేను మీ దగ్గరికి వచ్చి నేనుండే స్థలంలో మిమ్మల్ని అందరూ మీరు నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. అప్పుడు తోమ అడుగుతాడు, ప్రభువా ఆ మార్గం ఎలా తెలవాలి? నువ్వు వెళ్ళే మార్గము నీతో మేము ఎలా రావాలంటే యేసు ప్రభు అంటాడు, నేనే మార్గమును, చెప్పండి, సత్యమును, జీవమునై ఉన్నాను. నా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేదు. నా తప్ప ఎవడును పరలోకం రాలేడు అనలేదు. ఏమన్నాడు? నా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాలేడు. పోయిసారి మనము నేర్చుకున్నాం కదా, మనం వెళ్ళేది పరలోకానికి కాదు, మనం వెళ్ళేది దేవుని కలవడానికి.
తెలుసు కదా ఆ పాట, రండి వెళ్ళేదం మన తండ్రి ఇంటికి, పండి మన తండ్రి ఇంటికి, మన తండ్రి ఇంటికి, రండి వెళ్ళేదం మన తండ్రి ఇంటికి, అక్కడ ఆనందమానందమే, ఆమేన్, అక్కడ ఆనందమానందమే. అందరం కలిసి రండి వెళ్ళేదం, రండి వెళ్ళేదం మన తండ్రి ఇంటికి, మన తండ్రి ఇంటికి, మన తండ్రి ఇంటికి, రండి వెళ్ళేదం మన తండ్రి ఇంటికి, అక్కడ ఆనందమానందమే, అక్కడ ఆనందమానందమే. Come and go with me, come and go with me to my Father's house, to my Father's house, to my Father's house. Come and go with me to my Father's house. There is joy, joy, joy. There is joy, joy, joy. కదా ప్రియులారా, మన తండ్రింట్లో ఆనందమే ఆనందం అంట ప్రియులారా. ప్రకటన గ్రంథంలో రాయబడింది, అక్కడ దేవుడు ప్రతి కన్నీటి బాష్ప బిందువులను ఆయన తుడిచివేయు. మరణం ఉండదు, రోగం ఉండదు, వ్యాధి ఉండదు, పాపమైతే అస్సలు ఉండదు కదా ప్రియులారా. దేవుడే వారితో కాపురం ఉండును, వారితో నివాసం చేయదు. కాపురం అనే మాట భార్య భర్తల మధ్య వచ్చే మాట కదా ప్రియులారా. దేవుడు మనతో ఆయన నివాసం చేసి మనతో కాపురం ఉంటాడట. ఇంకా అక్కడ మనకు యుగ వరకు ఇంక మనకు మరణం ఉండదంత ప్రియులారా. దేవుడు వారికి జీవితాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. సో కాబట్టి యేసుక్రీస్తు మనందరి కొరకు తిరిగి రానే ఉన్నాడు. ఒకసారి మనం నేర్చుకున్నాం. 24 వచ్చాము, ఒకసారి తీసుకుని చదువుకుందామా ప్రియులారా? అందరూ గమనించినట్లయితే 3వ వచనం చూసుకుందామా ప్రియులారా? 3వ వచనం, ఆయన ఒలీవ కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగునో, నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు లేవని మాతో చెప్పమనగా, యేసు వారితో ఇట్లా, నేను ఎవడును మిమ్మును మోసపరచుకుందా చూసుకుని అనేకులు నా పేరుతో వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచదు. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. 3వది, మీరు కలవరపడకుండా చూసుకుని ఇవి జరగవలసినవి కానీ అంతం వెంటనే రాదు. 3వది, జనం వీరికి జనమును. 4వది, రాజ్యం వీరికి రాజ్యము లేచును. 5వది, అక్కడక్కడ కరువులు ప్లస్ భూకంపములు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడుతురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతవరకు సహించు వాడెవడో వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షాత్తమై లోకమంతటా ప్రకటింపబడును. అటు తర్వాత ఏమొస్తుందంట? అంతము వస్తుంది కదా. ఇక్కడ శిష్యులు అడిగిన ప్రశ్న ఏంటి? అయ్యా, ఈ యుగ సమాప్తికి సూచనలు ఏవి? నువ్వు మరలా ఎప్పుడు వస్తావు అని అన్నప్పుడు యేసు ప్రభు ఇచ్చిన గుర్తులు ఇవి. పోయిసారి మనం ఇవి నేర్చుకున్నాం. మొదట జరిగేది ఏంటంట? అనేకులు వచ్చి అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని ఏం చేస్తారంట? మోసం చేస్తారట. నాకు ఇది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ప్రియులారా. యేసు ప్రభు ఎన్నో గుర్తులు చెప్పాడు. ఆ గుర్తులో భూకంపం మొదటిది, లేకుంటే యుద్ధాలు, లేకుంటే కరువులు, వీటి గురించి చెప్పకుండా ఫస్ట్ ఆయన చెప్పింది, చాలా మంది వచ్చి మిమ్మల్ని మోసం చేస్తారు, మీకున్న విశ్వాసం నుంచి మిమ్మల్ని తొలగిస్తారు.
అనేక అబద్ధ ప్రవక్తలు వచ్చి మోసం చేస్తారంట. ఏదో చెప్పి బైబిల్లో లేని ఉన్నాయి లేని చెప్పేసి మనల్ని చెరబడుకుంటారంట. ఆ విశ్వాసం వాళ్ళ అల్టిమేట్ గోల్ ఏంటంటే ప్రియురా, ఒకటి డబ్బు, రెండోది మనల్ని దేవుని దగ్గర నుంచి దేవుని యుద్ధ నుంచి మనం తప్పించి నరకానికి తీసుకెళ్లడమే ఆ యొక్క అబద్ధ ప్రవక్తల యొక్క గురి. వీళ్ళు ఎవరు ప్రేరేపిస్తున్నారంట ప్రియులారా? సాతాను ప్రేరేపిస్తున్నాడు. సో ఇంకొక వాక్యంలో రాయబడింది, ఎన్నుకోబడ్డవారు అని మోసపోతారంట. ఇప్పుడు నేను ప్రభులో కనీసం 35 సంవత్సరాల నుంచి ఉంటున్నారు పిల్లల. దేవుని వాక్యం ఎన్నోసార్లు చదివాను, నాకు తెలుసు దేవుని వాక్యం ఏంటి ఎలానే. అలాంటిది నన్ను కానీ మోసం చేసే ఛాన్సెస్ ఉందంట. అంటే ఎన్నుకోబడ్డవారు, ఇక్కడ మాట అంటే మనందరం ఎన్నుకోబడ్డవాడమే. సో మనం మోసపోతే ఆశ్చర్యం కాదు. దేవుని వాక్యంలో మనం ఐ థింక్ తిమోతికి రాసిన పత్రికలో తిమోతి రాస్తాడు, అలెగ్జాండర్ అనే వ్యక్తి లోకాన్ని ప్రేమించి దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఈ లోకానికి వెళ్ళిపోయాడు. డబ్బు మీద ఆశ వచ్చి, ఆయన లోకం మీద ఆశ వచ్చి మంచి విశ్వాస జీవితాన్ని జీవిస్తున్న వ్యక్తి ఆ విశ్వాసాన్ని విడిచి ఆయన వెళ్ళిపోయాడంట ప్రియుల. చూసారా, విశ్వాసం నుంచి తొలగిపోయే ఛాన్సెస్ మనకు ఉంది. ఎప్పుడంట ప్రియులరా? చివరి దినాలలో యేసుక్రీస్తు రాకడకు ముందు ఇవన్నీ జరుగుతాయంట. మనం ఎప్పుడైతే ఈ సత్యాన్ని మనం గ్రహించము, బైబిల్ ఒక వాక్యం ఉంది, యోహాను సువార్త 8వ అధ్యాయంలో, మీరు సత్యమును తెలుసుకున్నట్లయితే ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఇఫ్ యు నో ద ట్రూత్, ట్రూత్ విల్ సెట్ యు ఫ్రీ. నాకు తిండి లేక, బట్ట లేక, ఇంటికి అద్దె లేక, ఓకే, పిల్లలను చదివించలేక, ఎందుకంటే డబ్బులు లేవు, కానీ నా బ్యాంక్లో ₹1,00,00,000 ఉన్న విషయం నాకు తెలియదు. సో ఇఫ్ ఐ నో, ఒకవేళ నా అకౌంట్లో, నా బ్యాంక్ అకౌంట్లో ₹1,00,00,000 ఉన్న విషయం నాకు తెలుసుకున్నట్లయితే నేను ఈ యొక్క దరిద్రతలను ఉండను. అలాగే మనం సత్యాన్ని తెలుసుకోకుంటే మనం మోసపోయే అవకాశం. ఇక్కడ కూర్చున్న మనందరికీ ఈరోజు ఒక లెసన్ ఏంటంటే కదా, మనం సత్యాన్ని మనం వెంబడించకుండా, సత్యాన్ని మనం కేంద్రీకరించకుండా, మనం ప్రియులరా అబద్ధాన్ని మనం ప్రేమించినట్లయితే దేవుడు గారు ఏం చేస్తాడంటే తెలుసా అండి, మనల్ని అబద్ధానికి అప్పగిస్తాడు. ఇంకా మనం ఏం చేస్తామంటే బ్రతికిన రోజులు ఆ అబద్ధాన్ని నమ్ముకుంటూ ఉంటామంట. పాత నిబంధన కాలంలో దేవుడు అబద్ధపు ఆత్మను పంపించాడంట. వాళ్ళంతా అబద్ధాన్నే నమ్మారంట. ఎందుకు? ఒకప్పుడు సత్యం చెప్తుంటే వీళ్ళకి ఇష్టం లేకుండే. సత్యం కొద్దిగా కష్టంగా ఉంటుంది కదా ప్రియులరా, వాళ్ళు వినలేదు. సరే, మీకు సత్యం అంత ఇష్టం లేకపోతే అబద్ధాన్ని నమ్మండి అని చెప్పి అబద్ధ ప్రవక్తలు పంపించారంట, మోసం చేసే ఆత్మలను పంపించారంట. ఇంకా వీళ్ళంతా వీళ్ళనే నమ్ముకుంటూ కూర్చున్నారంట. తెస్సలోనికీ రాసిన 2వ పత్రికలో ఒక వాక్యం చదువుతున్నాము ప్రియులరా. చూడండి, దేవుడు ప్రేమ గలవాడే, కానీ మనం ఆయన మాట వినకుండా ఒకే ఈ లోక ఆచారాలు, లేకపోతే సాంప్రదాయాలు, లేకపోతే సత్యాన్ని విడిచిపెట్టి మనం ఇతరులను వెంబడిస్తే మనకు జరిగే నష్టం ఏంటంటే చూడండి ప్రియులరా. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, యేసు ప్రభు చెప్పిన మాట అది. ఏమని? మొదటిది, అందరికంటే మీరు అన్నిటికంటే ముఖ్యంగా జాగ్రత్త పడండి, అనేకులు వచ్చి మిమ్మల్ని మోసపరుస్తారు. ఓకే, 2వ అధ్యాయం తెస్సలోనికీ రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 10-11 అందరూ చాలా మంచిగా చూడండి ప్రియులరా దాని యొక్క అర్థాన్ని. దుర్నీతిని పుట్టించు సమస్త మోసంతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించును. ఇందుచేత సత్యమును నమ్మక, వినండి ఆ వాక్యము, ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్ష విధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. మళ్ళా చదువు మా 10వ వచనం ప్రియులరా. దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలము అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక, వీళ్ళు సత్యమును నమ్మరంట, దుర్నీతి ఎందే వీళ్ళకి అభిలాష గల వారందరూ
శిక్ష విధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు. అర్థమైంది కదా పిల్లలు? ఒక రోజు వస్తుందంట మరియమ్మ గారు, మనం సత్యాన్ని ప్రేమించకుండా ఈ చిన్న చిన్న కట్టుకథలలో ఈ ఎప్పుడు చూసిన ఈ స్వస్థతలు లేకుంటే ఈ చిన్న చిన్న కొన్ని ఉంటాయి కదా ప్రియులరా, వాటినే మనం వెంబడించినట్లయితే మూర్తి గారు దేవుడు ఏం చేస్తాడంట, వీళ్ళకి ఎంత వాక్యం చెప్పినా ఎంత సత్యం చెప్పినా వీళ్ళు వినట్లేదులే అని చెప్పి మోసం చేయ ఆత్మలను అప్పగిస్తాడంట. వీళ్ళు అబద్ధాన్నే ప్రేమించుకుంటూ అబద్ధాన్నే వెంబడిస్తూ ఉంటారు. సో కొన్నిసార్లు ప్రియుల మోసపోవడానికి మనం దాన్ని సహకరించిన వారు అయితే మనం మోసపోవాలి. మనం ఎప్పుడైతే సత్యాన్ని అనుసరించమో, సత్యం తెలుసుకోవాలని మనము ప్రయత్నం చేయమో, దేవుడు గారు ఏం చేశాడంట, సరే నీకు అంత ఇంట్రెస్ట్ లేదు కాబట్టి అబద్ధాన్ని ప్రేమించడానికి, దుర్నీతిని ప్రేమించడానికి మోసపరిచే ఆత్మకు మనల్ని అప్పగిస్తాడు. మీకు ఎంతమందికి తెలుసో లేదో, సౌలు దావీదు మీద ఆయన కక్ష పెట్టి ఆయన చంపుదామన్నప్పుడు దేవుడు ఆయన మీద ఉన్న పరిశుద్ధాత్మను తొలగించి ఏం పంపాడంట, దురాత్మను పంపాడు. ఇమాజిన్ అండి, దేవుడే దురాత్మను ఒక వ్యక్తికి పంపితే ఆ మనిషి పరిస్థితి ఏం కావాలి? అలాగే ఇక్కడ దేవుడు వీళ్ళకి సత్యానికి నమ్మట్లేదు, సత్యం అంటే వీళ్ళకి ఇష్టమే లేదు, లేఖనాలను చెప్పినట్టు వీళ్ళు వినట్లేదు, ఏదో వీళ్ళు ఆచారాలు చేస్తున్నారని చెప్పి దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని అబద్ధానికి అప్పగిస్తాడంట, మోసం చాపకు అప్పగి. అప్పుడు మనము మోసం చేసే వాళ్ళనే మనం నమ్ముతామంట, సత్యాన్ని చెప్పే వాళ్ళకి మనము నమ్మమంట. ఆ రోజు వస్తుందని అందుకే యేసుప్రభువు నీ రాకడ ముందు ఏసయ్యా గుర్తులంటే ఆయన అంటాడు, అనేకులు మోసం చేయకుండా జాగ్రత్తగా ఉండండి, అనేకులు నా పేరుతో వచ్చి పలువురిని మోసం చేస్తారు. ఇప్పుడు మార్కు సువార్త అదే మాట చూడండి పిల్లల, తెలిసి యేసుక్రీస్తు చెప్తాడు పిల్లల మార్కు సువార్తలో, అనేకులు వచ్చి మనల్ని మోసం చేస్తారంట. ఏ రకంగా మోసం చేస్తారంట? 13వ అధ్యాయము మార్కు సువార్త 13వ అధ్యాయంలో ఆయన చెప్తాడు. ఐ థింక్ 23వ వచనం అనుకుంటారు కదా, 22 అండి. ఆ కాలమందు అంటే యేసుప్రభు రాకడకు ముందు, ఆ కాలమందు అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైన ఎడల ఏమంది, ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై సూచక క్రియలను మహత్కార్యములను అగపరచెదరు. మీరు జాగ్రత్తగా ఉండుడి, ఇదిగో సమస్తము మీతో ముందుగా చెప్పి ఉన్నాను. ఏమనంటారంట వాళ్ళు? 21వ వచనం, కాగా ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అదిగో ఎక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని ఎవడైనా మీతో చెప్పిన ఎడల మీరేం చేయండి, ఏం చేయండి, నమ్మకండి. అంతే కదా పిల్లలు? చివరి రోజులు వచ్చి క్రీస్తు అక్కడ ఉన్నాడు, ఆ మీటింగ్కి రండి, ఈ మీటింగ్కి రండి, అక్కడ మిరకిల్స్ ఉంటాయి, అక్కడికి వస్తే మీకు అద్భుతాలు జరుగుతాయి. ఓకే, ఈ రకంగానే మన మంచి విశ్వాసం ఉన్న వారిని, ఉన్న మనల్ని ఈ చిన్న చిన్న వాటి ఏం చేస్తాయంటే కదా, మన క్రీస్తు నుంచి మనం మోసపోతాం. యేసు ప్రభు ఈ లోకాన్ని విడిచిపెట్టిన పిల్లల నుండి ఈ రోజు వరకు కనీసం 2000 మంది నేనే క్రీస్తుని చెప్పి వాళ్ళు పలువురిని మోసం చేశారు. కొంతమంది క్రైస్తవులలో కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళు కానీ అందరినీ త్రోవ పట్టించి తప్పుడు మార్గాలను పట్టించారు. యెహోవా సాక్షులు విన్నారు కదా, యెహోవా విట్నెస్ అని చెప్పి వాళ్ళు ఎంతమందిని మోసం చేసి మంచి విశ్వాసం ఉన్న వాళ్ళని తొలగిస్తున్నారు. మార్మన్స్ అనే ఒక గ్రూప్ ఉంది, వాళ్ళు అనేక మందిని విశ్వాసం నుంచి తొలగించారు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని ఒక సంఘం ఉంది, అక్కడ మ్యూజిక్ వాయించారు. ఈ మార్మన్ అని ఆ సంఘంలో చనిపోయిన వారికి మనం బ్యాప్టిజం ఇవ్వచ్చు అంట అని చెప్తారు.
ఇప్పుడు ఎగ్జాంపుల్ మా నాయనమ్మ, మా తాతయ్య నేను చూడలేదు, వాళ్ళు అప్పుడొకప్పుడు విగ్రహారాధికులుగా చనిపోయారు. వీళ్ళు ఏం చెప్తారు, సైమన్ నువ్వు మీ నాయనమ్మను మీ అమ్మమ్మని కలుసుకుంటే వాళ్ళకు మనం బ్యాప్టిజం ఇస్తుంది. ఇట్లా లేనిపోని మోసాలు ఇట్లాంటి క్రియలను చెప్తున్నప్పుడు అప్పుడు మనము వాళ్ళని నమ్మకూడదంట. అట్లా మీకు ఏమైనా డౌట్ వచ్చినప్పుడు మాస్టర్లాగా మేము ఉన్నాం కాబట్టి కాల్ ది బ్రదర్ ఇట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మనం ఎంకరేజ్ చేయకూడదంట. మేము మీటింగ్ కోసం లేదంటే మేము కొద్దిగా తీసుకుందాం మా పాస్టర్ గారు ఉండాలి అని మనం చెప్పినప్పుడు వాళ్ళు రారుకుంటున్నాం. మనం వాళ్ళని ఎంటర్టైన్ చేసి మనం వాళ్ళని రండి అని చెప్పాను అనుకున్న వాళ్ళు చిన్నగా ఏం చేస్తారంట, కాలు లోపల పెట్టి మనం మీరు చెప్పట్లేదు, యేసు ప్రభు చెప్పాడు నీకు వచ్చి మోసం అక్కడ క్రీస్తున్నాడు, ఇక్కడ క్రీస్తున్నాడు, ఆ మీటింగ్కి రండి, ఈ మీటింగ్కి రండి, అక్కడ మెరకలు జరుగుతాయి. లాస్ట్కు మోసపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా లాస్ట్ ప్రియులలో ఒక్కసారి మోసపోయామనుకోండి, అలాంటి వారిని మళ్ళా పశ్చాత్తాపరచడం చాలా కష్టం. హీబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఒకసారి తీసుకున్నాము ప్రియులరా. ఒక్కసారి వెలిగింపబడి మళ్ళా మనం పాపం చేసినట్లయితే అలాంటి వారికి బాధ మనసు కలిగించడం చాలా కష్టం అంటండి. 6వ అధ్యాయము 5వ వచనం ప్రియులరా, 4వ వచనము హీబ్రీయులకు రాసిన పత్రిక 6:4 అందరు తీసినట్లయితే మనం చదువుకుందాం ప్రియులరా. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోయే యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును ఆరోపించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయించు బహాటముగా ఆయనను అవమానపరుచుతున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట చెప్పండి అసాధ్యము. ఒక్కసారి వెలిగింపబడి ఒక్కసారి వాక్యం తెలుసుకొని ఒక్కసారి సత్యం ఏంటో తెలుసుకొని అలాంటి వాడు ఒకవేళ మళ్ళా పాపంలో పడిపోయి ఏదైనా మోసపోయి వాళ్ళ మాట వీళ్ళ మాట అదే యేసుప్రభు చెప్పిన మాట అనేకుల నుంచి మోసం చేస్తారు. ఒక్కసారి వెలిగింపబడి వాక్యం తెలుసుకొని దేవుని రెండో రాకడ గురించి అనుభవించి ఇంత తెలుసుకొని అలాంటి వాళ్ళు ఒకవేళ తప్పిపోయినట్లయితే వాళ్ళలో మళ్ళా మారు మనసు పొందించడము లేకుంటే కలిగించడము సాధ్యం కాదు అన్నమాట అనలే. ఏమన్నాడట, అసాధ్యం, నాట్ అట్ ఆల్ ఇంపాసిబుల్. సో మనకు కానీ ఒక లెసన్ ప్రియుగా మంచి మంచి విశ్వాసం పడిపోయారు. ఇక్కడ మన మారేడుపల్లి దగ్గర ఒక మహేంద్ర తెలిసిన ఒక ఏరియా ఉంది ప్రియులరా, అక్కడ ఒక పాస్టర్ ఉండేవారు. ఆ పాస్టర్ గారు బాగా మంచి మొదట్లో బాగా ఉండేవారు ప్రియులరా. సంఘం మంచిగా ఉండేది, ఒక 100-150 మంది వచ్చేవారు. ఆయన చిన్నగా అమెరికాలో ఎవరో ఆయనకు స్పాన్సర్ చేయడం స్టార్ట్ చేశారు. ఆయన ప్రతి సంవత్సరం అమెరికాకి వెళ్ళి కొన్ని లక్షల పైసలు తెచ్చి పెద్ద బిల్డింగ్ కట్టుకొని వాళ్ళు పైసలు ఇచ్చేటోళ్ళు వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుడిని నమ్మరు. అన్ని భాషలు హీలింగ్స్ మెరకల్స్ వాటి గురించి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. సో ఈయన చిన్నగా వస్తూ వాక్యం చెప్తూ పరిశుద్ధాత్మ దేవుడు లేడు ఇవన్నీ లేవని అబద్ధాలు చెప్పడం అన్ని ప్రారంభించాడు. ఎందుకంటే వాళ్ళు స్పాన్సర్ తీసుకోవడం ఇవి నమ్మరు. చిన్నగా అర్థం ఇది ఇంటి చక్కగా వాక్యం చెప్పేవాడు, ఇప్పుడు ఇవన్నీ లేవని చెప్తున్నాడు అని చెప్పి చిన్నగా ఒక్కొక్కరు దారిపోయారు. 150 మంది ఉన్న సంఘము చాలా తక్కువైపోయింది. లాస్ట్కు ఆయన పిల్లల ఒకరోజు బ్రేక్ఫాస్ట్ చేసుకున్నప్పుడు ఆయన తుమ్మాడంట. పిల్లల తుమ్ముతున్నప్పుడు ఆయన నాలుక 2 పళ్ళ మధ్య పడి కట్ అయిపోయింది. ఇది జరిగిన విషయం. పాపం పిల్లలు భార్య అందరూ హాస్పిటల్కి తీసుకెళ్ళి చాలా ట్రీట్మెంట్ ఇచ్చారంట. 4 నెలల కొద్దిగా అదంతా ఇన్ఫెక్షన్తో లాస్ట్ క్యాన్సర్ చనిపోయిన తర్వాత ఆయన పాత పెట్టాలని అందరూ వచ్చారంట. పెద్ద వర్షం, ఎంత పెద్ద వర్షం అంటే హైదరాబాద్ అంత పెద్ద వర్షం ఎప్పుడు రాదు. 24 hours పడతానే ఉంటారు. సరే ఆయన కొవ్విన ఆ సమాజం మొత్తం నిండిపోయింది.
అటు ఇటు చేసి కొద్దిగా పని మనుషులను పెట్టి ఆ నీళ్లు తోయించి లాస్ట్ పెట్టి పెద్ద రాళ్ళు పెట్టి లాస్ట్ మట్టి వేశారు. మళ్ళీ వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పెద్ద వర్షం పడి మళ్ళా ఆ రాళ్ళని పోయి పెట్టే పైకి వచ్చిందంట. తర్వాత సీన్ ఏంటి తెలుసా? తర్వాత కుక్కలు వెళ్ళి ఆ యొక్క పెట్టి తెచ్చి శవాన్ని తినడానికి ప్రారంభించారు. సుప్రియురా, అబద్ధాన్ని ప్రేమించి డబ్బుని ప్రేమించి సత్యాన్ని వదిలిపెడితే చాలా ఘోరం. ఇప్పుడు మనం చదివాం కదా, ఒక్కసారి వెలిగింపబడి ఒక్కసారి రక్షణ పొంది ఒక్కసారి దేవుని రుచి చూచి అలాంటి వాళ్ళు తప్పిపోయి అండ్ దేవుని విడిచిపెడితే అలాంటి వాళ్ళకి మళ్ళా మారు మనసు కలిగించడం ఏమంటారు? అసాధ్యం. వాళ్ళు క్రీస్తును మళ్ళా రెండోసారి సిలువేసినట్టు అంటారు, అవమానపరిచినట్టు అంటారు. అందుకే మనం సత్యాన్ని విడిచిపెట్టకుండా యేసు ప్రభువు చెప్పినట్టుగా అనేకులు వచ్చి పలువురిని మోసం చేస్తారు. మీరు మోసపోకుండా జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉండాలంటే మంచిగా వాక్యం వినండి, వాక్యం చదువుకోండి, మందిరానికి రండి, ఫెలోషిప్ రండి. ఏమైనా డౌట్స్ ఉంటే అలాంటి వాళ్ళు వస్తే మాకు కాల్ చేయండి, బ్రదర్ ఇక ఎవరో వచ్చారు కదా దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చా అని చెప్పినప్పుడు సేవకులుగా మేము చెప్తాను కరెక్ట్ కాదు. అప్పుడు మనం తప్పించుకునే అవకాశం లేదు. మా బ్రదర్ ఏదో చెప్తుంటారులే వీళ్ళు చెప్పేది కానీ కరెక్ట్ అని అన్నాం అనుకోండి. బైబిల్లో క్లియర్గా రాయబడి ఎన్నుకోబడ్డవారు కానీ మోసపరచబడతారు. నేను స్పెషల్ కాదు, మీరు స్పెషల్ కాదు. మనం ఈయన ప్రియుల సత్యాన్ని విడిచిపెట్టి మనం ఇతరులను మనం ప్రియుల వెంబడించి వాళ్ళు చెప్పింది మనం ఇన్ని సంవత్సరాల నుంచి ఇదంతా మనం పోగొట్టుకున్నాం అనుకోండి, మోసపోయే అవకాశం ఉంది. సో మనం మోసపోతే సో మొదటి గురి. సో రెండోది మనం చూసుకున్నాం, యుద్ధాలు అయితే యుద్ధ సమాచారం గురించి వింటారు. ఆదాము కాలం నుంచి క్లియర్గా యుద్ధాలు జరుగుతున్నాయి. జరగట్లేదా? మొదట కాయేను హేబెలు ఫస్ట్ మర్డర్, సొంత అందరిలో వచ్చే యుద్ధం. తర్వాత నిమ్రోద్ అని ఒక వ్యక్తి ఉండేవాడు, ఆయన అందరినీ చంపేసుకునేవాడు. తర్వాత అబ్రహాం కాలంలో యుద్ధం, ఇసాక్ కాలంలో యుద్ధము, యాకోబు కాలంలో యుద్ధము, మోషే యుద్ధాలు చేశాడు, యోషువ 31 యుద్ధాలు చేశాడు. దాంట్లో ఓడిపోయాడు, 30 యుద్ధాలు గెలిచాడు. దావీదు కాలంలో యుద్ధము, ఇక రాజుల గ్రంథము మొదటి దినవృత్తాంతాలు అయ్యే స్టోరీస్ కదా. యుద్ధాలు బాబిలోను దేశం నుంచి ఇశ్రాయేల్ జనాంగాన్ని చెరబట్టుకొని అందరినీ ఆ ఇరాక్ ప్రాంతానికి తీసుకెళ్ళారు. హోషియా, ఇరాన్ వాళ్ళు ఇశ్రాయేల్ జనాంగాన్ని వీళ్ళ చెరబట్టు. ఈ రకంగా బైబిల్లో ఎంతో అప్పటి నుంచే యుద్ధాలు స్టార్ట్ అయింది. ఇరాక్ 20 సంవత్సరాలు యుద్ధాలు చేశారు. ఇండియా పాకిస్తాన్ 40 సంవత్సరాల నుంచి యుద్ధాలు. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ ఆల్మోస్ట్ 5 సంవత్సరాల నుంచి యుద్ధం జరుగుతుంది. అటువైపు ఒక 3 లక్షల మంది, ఇటువైపు 3 లక్షల మంది చనిపోయింది. యుద్ధాలు ఎప్పుడు లేవుతున్నారా? ఎప్పటి నుంచో యుద్ధాలు. ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ కదా పీటర్, ఎంతమంది చనిపోయారు. యేసుప్రభువు చెప్పిన మాట అబద్ధం కాదు. మీరు యుద్ధాల గురించి వింటారు, యుద్ధ సమాచారం గురించి పెరుగుతుంది. కలవరపడకండి, క్షణమే అంతం రాదు. జనం మీదికి జనం, రాజ్యం మీదికి రాజ్యం. చూసారా తమిళియన్స్ అంటే కొన్నిసార్లు కర్ణాటకలో కావేరీ వాటర్ గురించి పెద్ద గొడవ లేదు. తమిళియన్స్ అంటే కన్నడలకు ఇష్టం ఉండదు, కన్నడకు అంటే తమిళకు ఇష్టం ఉండదు. గొడవ జనం మీదికి జనం, రాజ్యం మీదికి రాజ్యం. అక్కడక్కడ కరువులు, భూకంపాలు. అప్పుడు జరుగులు మరణానికి అప్పగిస్తారంట. రెండో రాకడానికి ముందు జరిగేది క్రైస్తవులను పట్టుకుని చంపుతారంట. కానీ ఇప్పుడు జరగచ్చు కదా. మన ఆంధ్రప్రదేశ్ అంతా నెమ్మదిగా ఉంటుంది. అలాంటి మన ఆంధ్రలో ఎంత ఘోరమైన జరుగుతుంది తెలుసా. చర్చస్ అన్ని పడగొడుతున్నాం, హాస్టల్ను కొడుతున్నాం. నేను ఎప్పుడు విన్నా ఆంధ్రప్రదేశ్లో అలాంటి న్యూస్. కర్ణాటకలో, మహారాష్ట్రలో మన పాస్టర్ను కొడుతున్నారు, సేవకులను చర్చస్ కాల్ చేస్తున్నారు. మణిపూర్లో 600 కంటే ఎక్కువ పెద్ద చర్చస్ స్కూల్లో పెట్టారు. ఎంతమంది క్రైస్తవులను చంపేసి. యేసుప్రభు అంటాడు, మిమ్మల్ని తెలుగు మరణాన్ని అప్పగిస్తారా? నువ్వు యేసుప్రభుని నమ్ముకున్నావా? అవును, ఆయన చంపండి. అనేకులు కలవరపడి విశ్వాసం నుంచి తొలిపోతారంట. ఇదేంట్రా బాబు, మనం ఇంత నమ్ముకున్నా, ఇంతమంది అనుకున్నా, మనకి ఇలాంటి కష్టాలు. అనేకుల ప్రేమ చల్లారి విశ్వాసం నుంచి తొలగిపోతారంట. అమ్మ బాబు, మా క్రిస్టియానిటీ వద్దు, యేసుప్రభు వద్దని చెప్పి వాళ్ళు దేవుడిని విడిచిపెట్టేది.
యేసుప్రభు అంటాడు, అంతవరకు ఇవన్నీ సహించేవాడు కూడా వాడే రక్షింపబడతాడు. లాస్ట్ వరకు నిలబడాలా. మనం మధ్యలో పడిపోయాం అనుకోండి, మధ్యలో తప్పించుకున్నాం అనుకోండి, మనకు రక్షణ దొరకదని. తర్వాత అంటాడు, ఈ రాజ్య సువార్త అంటే ఈ సువార్త ప్రపంచమంతటా సాక్ష్యంగా ప్రకటింపబడుతుంది. అప్పుడు ఏమొస్తుంది? ఇప్పుడు పిల్లలు మనకు తెలిసిన ప్రకారము ప్రతి దేశంలో, ప్రతి గ్రామములలో, ప్రతి పట్టణంలో, ఈవెన్ అడవులలో, శ్రీకాకుళము, ఎక్కడ పిల్లల వైజాగ్ ఆ ప్రాంతంలో ఏజెన్సీస్ ఉన్నాయి. ఒరిస్సా ప్రాంతంలో అక్కడ సువార్త సేవ జరగట్లేదా? మొబైల్ ఫోన్ ఆన్ చేస్తే చాలు దేవుని వాక్యం, యూట్యూబ్ ఆన్ చేస్తే దేవుని వాక్యం, టీవీల్లో ఒకప్పుడు ఉదయాన్నే 6 గంటలకు వాక్యం వచ్చేది. ప్రతి స్థలంలో దేవుని వాక్యం. ఈ సువార్తకు ఇంటికి కడపత్రిక తెలుస్తుంది. ఈ హెబ్రోన్ చర్చ్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు దెబ్బలు పడ్డాకని వాళ్ళు వ్యాన్ వేసుకొని పోతానే ఉంటారు. ఫ్రీగా సువార్త సేవ ఆగదు. ఇప్పుడు నాకు తెలిసి ఎవరైనా నాకు యేసుప్రభు గురించి నాకు తెలియదండి, నేను వినలేదని ఎవ్వరు అనలేదు. అందరికి తెలిసి యేసుప్రభు గురించి. మెయిన్ లాస్ట్ గుర్తు ఏంటి తెలుసా? ఈ సువార్త అందరికీ ప్రకటింపబడ్డది. తర్వాత ఏమొస్తుందంట? అంతం వస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ సువార్త అందరికీ ప్రకటింపబడ్డది. మన ఫోన్ ఓపెన్ చేయండి కదా, దేవుని వాక్యం రావట్లేదా? నేనే ప్రతిరోజు వాట్సాప్లో ప్రియులరా స్టేటస్లు పెడతాను. మీరు నమ్ముతారు లేదో, నేను పెట్టే ఈ స్టేటస్ రోజుకు 500 నుంచి 600 మంది చూస్తారు. నేను పెట్టే పాటలు 600 మంది. అంత ఆశ్చర్యం. మన ప్రోగ్రాంలో మన ఫేస్బుక్లో కనీసం 600-700 మంది చూస్తారు. ఫేస్బుక్లో, యూట్యూబ్లో కొద్దిగా తక్కువే. ఫేస్బుక్లో 600-700 మంది కొనైతే 2-3 వేలు ఉన్నారు. అంటే మనం చెప్పే ఈ సువార్త, మనం చెప్పే వాక్యము ఎంతో మందికి రీచ్ అవుతుంది. సో సువార్త సేవ జరగట్లేదని మనం అనుకోకూడదు. అప్పుడు అంతం వస్తుంది. పోయినసారి మనం నేర్చుకున్నట్టుగా యేసుప్రభు రెండో రాకడ వచ్చేటప్పుడు ఎవ్వరికి తెలవదు. యేసుప్రభు గారు తెలవదంట, పరలోకంలో దేవదూతలకు తెలవదంట, ఆ కిరువులకు తెలవదంట, ప్రధాన దూతలకు తెలవదంట, అక్కడ ఉన్న 24 పెద్దలకు తెలవదంట, ఆ 4 జీవులకు తెలవదంట. ఎవరు తెలుసు? తండ్రికి మాత్రమే తెలుసు. తీసుకోండి ఆ వాక్యము మత్తయి సువార్త, మత్తయి సువార్త ఐ థింక్ 24వ అధ్యాయం అనుకుంటాను. 36వ వచనం ప్రియులారా, 24-36 ఒకసారి అందరూ తీసుకున్నట్లయితే చదువుకుందామా? 24-36 చదవండి దేవా. ఆ దినములు గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును. కానీ ఏ మనుషుడైనను పరలోకమందు దూతలైనను, చూశారా, పరలోకమున్న దూతలైనను, కుమారుడు అంటే ఎవరు ఇక్కడ కదా? ఏ మనుషుడికైనను, ఆ మరియమ్మ గారు దేవదూతలకైనను కుమారునికైనను ఎరుగరు. సనీ గోడి యేసుప్రభు ఎప్పుడు వస్తాడో యేసుప్రభుకే తెలియదంట. ఎవరికి తెలుసంట? తండ్రికి మాత్రమే. తండ్రి ఆయన సింహాసనంపై కూర్చున్నాడు ప్రియులరా. యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు? ఆయన కుడి పక్కన సింహాసనం వేసుకుని ఆయన కుడి పక్కన కూర్చున్నాడు. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు? సంఘంలో, భూమి మీద ఉన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పరలోకంలో లేడు. అతని దేవునికి పరిశుద్ధాత్మకు కాంటాక్ట్ లేదని కాదు, వీళ్ళు రెగ్యులర్గా టచ్లో ఉంటారు. కానీ బైబిల్లో రాయబడింది తండ్రి సింహాసనం పక్కన కుమారుడు కూర్చున్నాడు అంటారు. సో ఒకరోజు తండ్రి, కుమారుడా నువ్వు వెళ్ళు, ఈ రెండో రాకడ ఇప్పుడే అని అప్పుడు తెలుస్తుందంటే యేసుప్రభువు, ఓహో ఈరోజు నా రెండో రాకడ. అంతవరకు ఎవరికి యేసుప్రభు గారు తెలియదంట, ఏ మనుషుడికి తెలియదంట, దేవదూతలకు తెలియదంట. పిల్లల యేసుప్రభు అంత సీక్రెట్ గా, అంత రహస్యంగా ఆయన రాబోతున్నాడు. 25వ అధ్యాయం 11వ వచనం చూసుకుందామా? మత్తయి సువార్త 25:13.
ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండండి. ప్రియులారా, ఇక్కడ గమనించండి, యేసుక్రీస్తు ఇక్కడ కొద్దిగా ఫర్దర్ వెళ్ళి ఆ దినమైనను ఆ గడి అయినను తండ్రికి తప్ప కుమారునికి మాత్రమే తెలుసు, కుమారునికి తప్ప తండ్రికి మాత్రమే తెలుసు అని చెప్పి ఇక్కడ ఏమంటున్నాడు, ఆ గడి అయినను ఆ సమయమైనను ఎవరికి తెలియదు కాబట్టి మీరు ఎలా ఉండండి, మెలకువగా ఉండండి. ప్రియులారా చెప్పండి, మెలకువగా ఉండడం అంటే అర్థం ఏంటి? మెలకువగా ఉండడం అంటే అర్థం ఏంటి ప్రియులారా చెప్పండి, ఎవరన్నా అర్థం చేసుకున్నట్లయితే. అనుష గట్టిగా చెప్పమా, కనిపెట్టుకుని ఉండడం. వెరీ గుడ్. ఆ దేవతలు ఏమన్నారు? వెరీ గుడ్ దేవతలు, చాలా సంతోషం. ఇంకా ఎవరైనా చెప్తారా ప్రియులారా? కనిపెట్టుకుని ఉండండి, జాగ్రత్తగా ఉండండి, మెలకువగా ఉండండి అంటే నిద్రపోవద్దని అర్థం కాదు కదా. ఉద్యోగానికి వెళ్లకుండా ఎప్పుడు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకోండి, లేకపోతే బైబిల్ చదువుకుంటా ఏ పనులు చేయకుండా మొత్తం పాపం భార్య మీద వదులుకొని లేకపోతే మొత్తం భర్త మీద వదిలేసుకొని మీరు ఫ్రీగా ఉండండి కాదు ప్రియులు. ఇక్కడ మీ ఉద్యోగాలు మీరు చేసుకోండి, మీ పనులు మీరు చేసుకోండి, అండ్ మీ యొక్క డ్యూటీలకు మీరు వెళ్ళండి, మీ చదువు మీరు చదువుకోండి. ఇక్కడ మెలకువగా ఉండండి అర్థం ఏంటి కూడా, అందరితో సమాధానంగా ప్రేమగా ఉండండి అని అర్థం. ఆ వాక్యం నేను చూపిస్తాను ఇప్పుడు. అందరితో ప్రేమగా సమాధానంగా అందరితో నెమ్మదిగా ఉండాలి. చనిపోతే ఇవి మీకు అడ్డం రాకూడదు. ఎవరైనా వచ్చేది తీర్పు రోజు, ఈమె నాతో గొడవ పడ్డది, ఈమె నాతో మాట్లాడలేదు, ఈయన నన్ను క్షమించలేదు, ఈయన నా మీద అలిగిండు అని ఒక్కళ్ళగా రేపు తీర్పు రోజు చెప్తే మీరు రాసి పెట్టుకోండి, మనం పరలోక రాజ్యం. అది ఆడ అర్థం. మెలకువగా ఉండడానికి, నిద్రపోకుండా ఉండడానికి కాదు. మనం మంచిగానే ఉండొచ్చు, కానీ అందరితో నెమ్మదిగా సమాధానంగా ప్రేమగా భక్తిగా వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ అందరితో సహవాసంగా ఉంటూ మనం అలా ఉన్నట్లయితేనే మెలకువగా ఉన్నట్టు. అప్పుడు మాత్రమే మనం పరలోక రాజ్యం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సింది కదా, యేసు ప్రభు రెండవ రాకడా యేసు ప్రభుగా తెలవదక్క, పరలోకంలో దేవదూతలకు తెలవదక్క, భూమి మీద ఏ మనుషుడికి కానీ తెలవదంట. చెప్పండి, ఎవరికి తెలుసు? తండ్రికి మాత్రమే తెలుసు. రెండోది, మనం పోయిసారి నేర్చుకున్నట్టుగా యేసుక్రీస్తు రెండవ రాకడా ఎలా ఉంటుందంట? దొంగవలే ఉంటారు. మొత్తం బైబిల్లో నేను దొంగవలే వస్తాను, లేకుండా ఆయన దొంగవలే వస్తాడని 3 సార్లు రాయబడింది ప్రియుల. ఎక్కడెక్కడ రాయబడింది మీరు ఒకసారి గమనించినట్లయితే, పేతురు రాసిన మొదటి పత్రిక మనం తీసుకుందాం ప్రియులరా. సెకండ్ పీటర్ 3:10 పేతురు రాసిన రెండవ పత్రిక. ఇప్పుడు ఈ 3 వచనాలు మనం చదువుకున్నప్పుడు మనకు తెలుస్తుంది ప్రియులరా, ఆయన దొంగవలే వస్తాడు కాబట్టి మనం ఎట్లుండాలా. పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చూద్దాం ప్రియులరా. ఇక్కడ ఏముందంటే, అయితే ప్రభు దినము ఎలా ఉంటుందంట? దొంగ వచ్చినట్టు వచ్చును. అందరూ అండర్లైన్. ఇక్కడ యేసు ప్రభు రెండవ రాకడా దొంగవలే వస్తుంది. ఇప్పుడు ఆయన అక్కడ వస్తాడు కాబట్టి మనం ఎట్లుండాలా, దాని కింద రాయబడింది ప్రియులరా. మనం కంటిన్యూ చేసుకుందామా. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశము మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద నున్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇప్పుడు లయమైపోవునని కనుక ఆకాశములు రవలిపోయి లయమైపోనట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోనట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించు దాని తర్వాత మన గురించి రాస్తూ మీరు ఎలా ఉండాలా? పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి. ప్రియులారా, మొదటిది ఆయన దొంగవలే వస్తున్నాడు కాబట్టి సునీత గారు, ఫస్ట్ మనందరము ఎట్లా ఉండాలంట? రుచి ఎలా ఉండాలంట చెప్పండి. పరిశుద్ధానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? పాపం. అంటే ఏమి దేంట్లో ఉండకూడదంట? పాపంలో ఉండకూడదు. ఏంటంటే ప్రియుల పాపం బైబిల్ ప్రకారం అబద్ధాలు చెప్పడం పాపం, విగ్రహారాధన పాపం, ప్రియుల మంత్రాలు చేతబడులు చేయడం పాపం, హత్య చేయడం పాపం,
కదా. వ్యభిచారం, భార్య భర్త ఉండంగా వ్యభిచారం చేయడం పాపం. పెళ్లి కాకముందే యవనస్తులు మనందరికీ ఇప్పుడు న్యూస్లో ఒక న్యూస్ అయిపోతుంది కదా. సో మనం పేరు ఎత్తకూడదు కానీ సో ఎంత ఘోరం కదా. పెళ్లి కాకముందే ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసినప్పుడు క్రైస్తవైన మనకు అది ఎంత ఘోరమైన పాపం. చెడు తలంపులు పాపం, చెడు ఆలోచనలు పాపం, వేరే మీద జలస్గా పీరడం కానీ పాపం. వాళ్ళు ఎదుగుతున్నారంటే వాళ్ళ మీద వాళ్ళని చూసి కడుపు మరడం కానీ పాపం. సౌలు దావీదు ఆ యొక్క గొల్లియాతుని చంపినందుకు సౌలు చాలా జలస్గా ఫీల్ అయ్యాడంట. ఆయన పడిపోయాడు. ఆయన పతనం అక్కడ ప్రార్థన. పరిశుద్ధంగా ఉండంటే వీటి జోలికి వెళ్ళదు. తాగడం పాపం, అబద్ధాలు చెప్పడం పాపం కదా. వీటి జోలికి వెళ్ళకుండా పరిశుద్ధంగా ఉండండి. రెండవది పరిశుద్ధమును. తర్వాత రెండవది ఎట్లున్నారంటే ప్రియులారా, భక్తితో. భక్తి ఒక నిమిషం లేదా. భక్తి అంటే ఏంటి ప్రియులారా ఒకసారి చెప్పండి. రోజుదా భక్తి అంటే తెలియదా ఏంటో? వాక్యం ప్రకారము భయభక్తులు అనే మాట మనం గమనిస్తున్నాం. దేవుని పట్ల భయభక్తులు కదా ప్రియ. ఎంత చక్కగా వాక్యం మనకు బోధిస్తుంది. ప్రార్థన చేసినప్పుడు కళ్ళు మూసుకోవాలా, ఆరాధించేటప్పుడు చప్పట్లు కొట్టాలా, దేవునికి థ్యాంక్స్ చెప్పాలా, సరైన సమయానికి మందిరానికి రావాలా, వాక్యం విన్న ప్రకారం దాని ప్రకారం జీవించాలి, మనం విన్నది నలుగురికి చెప్పాలని. పెద్దలను గౌరవించాలి, అందరినీ గౌరవించాలా, అందరినీ ప్రేమించాలా, అందరితో సమాధానం. ఇది భక్తి రోజు రైట్. పవిత్ర పరిశుద్ధంగాను భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవాలి. సో మూడోది ఎంతో జాగ్రత్త. ఫస్ట్ పరిశుద్ధత కలిగి ఉండాలా, రెండోది భక్తి కలిగి ఉండాలా, మూడోది జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? ఆయన దొంగవలే వస్తున్నాడు. దొంగ ఎప్పుడు వస్తాడు ప్రియులరా? మనము పేర్కొన్నట్లు వస్తాడా కదా. ఒక వాక్యంలో రాయబడేది అందరూ అంతా ఓకే ఓకే అంటున్నప్పుడే వస్తాడంటే ఏ ప్రాబ్లం లేదు అన్నప్పుడే వస్తాడు. రెండో స్థలంలో ఎక్కడ రాశారు చూడండి, ఆయన దొంగవలే వస్తాడని. తెస్సలోనియులకు రాసిన మొదటి పత్రిక, ఫస్ట్ తెస్సలోనియన్స్, కొన్ని పేజెస్ బ్యాక్ తిప్పండి ప్రియులారా. ఇక్కడ జాగ్రత్తగా ఉండండి, మెలకుగా ఉండండి అనే మాటకు ఇక్కడ మనకు జవాబు దొరుకుతుంది ప్రియులారా. తెస్సలోనియులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, చాలా ముఖ్యమైన వాక్యం, అందరు గమనించండి. 5వ అధ్యాయం మొదటి వచనం నేను చదువుతున్నాను. అందరు తీసినట్లయితే నేను చదువుతాను. సహోదరులారా, ఆ కాలంను గూర్చి ఆ సమయంను గూర్చి మీకు వ్రాయనక్కర్లేదు. ఎన్నోసార్లు మీరు విన్నారు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియదు. ఎందుకు? ఆల్రెడీ మీరు ఎన్నోసార్లు విన్నారు కాబట్టి బాగా తెలుసు. లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకుంటుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి నాశనము ఆకర్షించిన కనుక వారెంత మాత్రమో సో ఉదయం ఎంత చక్కగా రాయబడింది కదా. అందరు ఏమనుకుంటారంట? నో ప్రాబ్లం, అంత నెమ్మదిగా అంత శాంతిగా ఉంది, ఏ ప్రాబ్లం లేదు అన్నప్పుడే ప్రియులరా అకస్మాత్తుగా ఈ యొక్క గర్భిణీ స్త్రీకి ఏ రకంగా ప్రసవ వేదన వస్తుందో ఆ రకంగా యేసు ప్రభు కరెక్ట్ అదే సమయంలో వస్తాడంట. అంత ఓకే ఓకే, నో ప్రాబ్లం నో ప్రాబ్లం, అంత కూల్ అని అన్నప్పుడే యేసు ప్రభు ఆ సమయంలో వస్తాడంట. కాబట్టి ఎవరు తప్పించుకునే అవకాశమే లేదు. సహోదరులారా చూడండి, దాని తర్వాత ఆయన మనకు వాక్యం చెప్తున్నాడు, మనకు ఇప్పుడు ఇన్స్ట్రక్షన్. సహోదరులారా, ఆ దినము దొంగవులు మీ మీదికి వచ్చు,
చూచుటకు మీరు చీకటిలో ఉన్నవారు కాదు, మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలుగుగా ఉండి మత్తులు కాక ఉండుడి. ఇక్కడ గమనించండి, మనము చీకటికి సంబంధించిన వాళ్ళం కాము. దొంగవలే వలుస్తున్నాడని చెప్పి ఇద్దరు రాసుకుని మనం చీకటి సంబంధం కాదు, మన వెలుగు సంబంధం. చీకటిని ఎవరు ప్రేమిస్తారు? దొంగలు, వ్యభిచారులు కదా. చీకటి అయితే చాలు దొంగతనాలు నిలబడుతుంటారు. చీకటి అయితే చాలు ప్రియులరా ఈ యొక్క పాపం చేసేవారు, ఈ వేశ్యలు, దొంగలు, ఈ దేశాలంతా రాత్రి వచ్చేవారు. ఆ రాత్రి అయితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పాపం చేసేవారు. సో ఇదంతా మీరు చీకటి సంబంధులు కాదు, మీరంతా వెలుగు సంబంధులు, పరిశుద్ధంగా జీవించేవారు. మీరు ట్రాన్స్పరెంట్ గా ఉన్నట్టుగా ఉండాలా, మనం యథార్థంగా ఉండాలా, మనం పరలోకానికి ఉండాలని ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మనం ఇవన్నీ నేర్చుకోవాలి. ఇప్పుడు మనం చూసాం కదా, మెలుగుగా ఉండండి, ఒకే మీరు నిద్రపోవద్దు. ఇప్పుడు నేను చెప్పాను కదా ఇందాక, ఏంటి దాని అర్థం అంటే ప్రియులరా, 7వ వచనము, నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోవదురు, మత్తుగా ఉన్నవారు రాత్రి వేళ మత్తుగా ఉండరు. మనము పగటి వారమై ఉన్నాము కనుక మత్తులై ఉండక, ఇక్కడ చూడండి, విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణయు శిరస్త్రాలను ధరించుకుందుము. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకు దేవుడు మనలను నియమించెను, కానీ ఉగ్ర పాత్రలకు నియమించలేదు. సో ప్రియులారా, ఏంటి నిద్రపోవద్దు అంటే విశ్వాసంలో అందరితో ప్రేమతో ఉండండి అని అర్థం. ప్రియులారా, మనం చీకటికి సంబంధం కాదు, మనకు వెలుగు సంబంధం. పాపం జోలికి మనం వెళ్ళకూడదు. ఒకసారి విడిచిపెట్టాం, బైబిల్లో రాయబడింది, ఒక వ్యక్తి ఒకసారి పాపం విడిచిపోయాడు, అతను మళ్ళా అదే పాపం జోలికి వెళ్ళాడు అనుకోండి, కుక్క వామిటింగ్ చేసింది మళ్ళా తిన్నట్టు. బైబిల్లో కుక్కల గురించి చాలాసార్లు రాశారు, కానీ 2 సార్లు మాత్రం కుక్కల గురించి రాశారు. లేదా ఒకటి, ఎవరైతే స్త్రీలు పాపం చేసుకుంటారో వాళ్ళని కుక్కలు అని, పురుషులు ఎవరైతే పాపం చేసుకుంటారో వాళ్ళ బైబిల్లో వాళ్ళని కుక్కలను రాశారు. రెండవది, నేను ఒక తాగడం మానుకున్నా, లేకపోతే ఒక పాపం చేయడం మానుకున్నా, మళ్ళా 10 సంవత్సరాల తర్వాత మళ్ళా నేను పోయి తాగాను అనుకోండి, పేతురు గ్రంథంలో అంటాడు, అతడు కుక్క వామిటింగ్ చేసి మళ్ళా పోయి తిన్నట్టంట. కుక్కల గురించి 2 స్థలాలలో రాయాలి. దొంగలే వస్తాడు కాబట్టి విశ్వాసంతో ప్రేమతో అందరితో ఉండండి. 3వది, ప్రకటన గ్రంథం, దొంగ వలె వస్తాడనే మాట ఇంకొక స్థలంలో రాయబడ్డది కదా. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం 16వ వచనం ప్రియులు, 16:16. మళ్ళా యేసు ప్రభు ఇక్కడ అంటాడు, ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను. రైట్, ఇక్కడ ప్రియులారా, నేను త్వరగా దొంగవలే వస్తున్నాను కాబట్టి మీ వస్త్రాలు, మీ బట్టలు మీరు కాపాడుకోండి. మీరు బట్టలు అంటే ఇక్కడ పాపం జోలికి వెళ్ళొద్దు, మీకు విడిగా మీకు ఇష్టం వచ్చిన పాపాలు చేయొద్దు. మీరందరూ పరిశుద్ధ ఆ బట్టలను ధరించుకోండి కదా ప్రియులారా. మీ యొక్క అవయాలు కనబడతాయేమో, అందుకే దిశ ఉందంటే మన అవయాలు ప్రియులారా, అందుకే మీ బట్టలు మీరు ధరించుకోండి. సిగ్గుపోతుంది, ఇదిగో నేను దొంగవలే వస్తాను. చక్కగా 3 సార్లు బైబిల్లో రాయండి, ఇదిగో నేను దొంగవలే వస్తున్నాను, ఇదిగో నేను దొంగవలే వస్తున్నాను, ఇదిగో నేను దొంగవలే వస్తున్నాను. మనందరూ అనుకోవచ్చు, అంకుల్ ఎన్నోసార్లు చెప్పిండు యేసుప్రభు వస్తాడు. నేను కానీ ఎన్నోసార్లు చెప్పాను కదా ప్రియులారా, ఆయన ఎప్పుడు వస్తాడా అనుకోవచ్చు ప్రియులారా. అట్లా మనం అనుకున్నాం అనుకోండి, మేము ఆ రోజు రావచ్చు, లేకుంటే ఆ రోజు మనకి ఏదైనా కావచ్చు.
పోయినసారి మనం నేర్చుకున్నాం కదా, యేసు ప్రభు రెండో రాకడ రావాల్సిన అవసరం లేదు. మనం చనిపోయామనుకోండి, అదే మనకు రెండో రాకడ కదా. మరి రైట్. మూడోది, యేసు ప్రభు ఎలా రాబోతున్నాడంట? ఆయన మేఘాల మీద రాబోతున్నాడు. చెప్పండి, ఎలా వస్తాడంట? మేఘాల మీద. దేవుడు బైబిల్ పిల్లల పాత నిబంధన కాలంలో యెహోవా దేవుడు ఎప్పుడన్నా మోషేను దర్శించాలన్నా, సాల్మోను దర్శించాలన్నా ఎంత చక్కగా రాయబడింది. ఆయన మేఘాల మీద వచ్చాడు. ఎగ్జాంపుల్, సంఖ్యాకాండం ఒకసారి తీసుకుందాం ప్రియుల. ఇది ఒకటి చదువుకొని మనం ముగించుకుందాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం. దేవుడు ఎట్ట వచ్చేవాడంట పాత నిబంధన కాలంలో? ఆయన ప్రజలను దర్శించాలంటే ఆయన మేఘాల మీద వచ్చేవాడంట ప్రియుల. మేఘాలు వస్తే దేవుడు అక్కడ ఉన్నాడంట. యేసు ప్రభు గాని మేఘాల మీద వస్తాడు. 12వ అధ్యాయం ప్రియుల. ఇక్కడ రైట్ ఏముంది దేవత చదవండి. యెహోవా మేఘస్తంభంలో దిగి, చూసారా, ప్రత్యక్ష గుడారం ద్వారం యొక్క నిలిచాడంట. సిస్టర్, ఇక్కడ ఏమైందంట? అహరోను మిరియములు ఎవరికి విరోధంగా మాట్లాడారు? మోషేకి విరుద్ధంగా మాట్లాడారు. చదువుదాం అప్పుడు కదా. మోషే 12వ అధ్యాయం మొదలు వచ్చిన మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకునే ఇద్దరు కనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియము అహరోనులో అతనికి విరోధంగా మాట్లాడారు. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించినా ఆయన మా చేత పలికింపలేదా అని చెప్పుకునగా యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిగిలి సాత్వికుడు. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారంకు నాకు రండి. హఠాత్తుగా మోషే అహరోనులకు మిరియములకు ఆజ్ఞ ఇచ్చెను. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘ స్తంభంలో దిగి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం మీద నిలిచి అహరోను మిరియమును పిలిచి వారిద్దరు రాగా ఆయన, నా మాటలు వినుడి, మీరు ప్రవక్త ఉండినట్లా యెహోవా నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్టు కలలో అతనితో మాట్లాడుతున్నాను. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢ భావములతో కాదు, దర్శనించి ముఖాముఖిగా అతనితో మాట్లాడదును. అతడు యెహోవా ముఖ స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషకు విరోధముగా మాట్లాడినప్పుడు మీరేలా భయపడలేదని యెహోవా కోపం వారి మీద రగులుకొనగా ఆయన వెళ్ళిపోయాను. మేఘము ఆ ప్రత్యక్ష గుడారం నుండి చెప్పండి ఎత్తబడేను. అప్పుడు మిరియము హిమముల వంటి తెల్లని పుష్టి గలదాయను. అర్థమైంది కదా, చక్కగా ఆయన కదా. బ్రదర్, ఇక్కడ ఏం జరిగింది? మూర్తి గారు, మోషే మొదటి భార్య చనిపోయింది, సిప్పోరా చనిపోయిందో మనకు క్లియర్గా డీటెయిల్ తెలియదు కదా. ఈయన ఒక స్త్రీని ఒక అమలు చేసుకున్నాడు. కూషు దేశము అంటే ఎథియోపియా, ఐగుప్తు దేశానికి పైన ఉంటుందండి ఎథియోపియా. ఎథియోపియా ఆఫ్రికా ఖండంలో వస్తుంది కదా పీటర్. అంటే లిటరల్ గా మోసే చేసుకున్న అమ్మాయి ఎట్లుందంట? చూసారు కదా, ఆఫ్రికన్స్ చిన్న వెంట్రుకలు, రౌండ్ అయ్యారు కదా, రోజుకు నేను నల్లగా ముందు వచ్చినప్పుడు కదా. ఆ పోషాహారంలో పోయిపోయి ఆ నల్లదాన్ని చేసుకున్నాడు. మనకు అమ్మాయిలు లేరా? ఎంతోమంది ఉంచుకో అబ్బాయి. ఇట్లా సానియా మిర్జా గారు ఒకప్పుడు మన ఇండియన్ కాకుండా అక్కడ షోయిబ్ అక్కడ పాకిస్తాన్ అని చేసుకున్నందుకు మన ఇండియాలో ఆమె మీద దుమ్మెత్తు పోసారు కదా. మన ఇండియాలో అబ్బాయి లేదా పోయిపోయి అక్కడ చేసుకున్నాడని చెప్పి లాస్ట్ వాళ్ళు విడాకులు తీసుకుంటారులేండి. సో ఇక్కడ నాకు తెలిసిందే అనుకుంటా, ఇక్కడ పోయిపోయి ఆయన నల్లదాన్ని చేసుకున్నాడు, మన అమ్మాయి లేరా, తెల్లతున్నారు, ఇప్పుడు నల్లని చేసుకున్నాడని చెప్పి ఆయన విరోధంగా మాట్లాడారు. అప్పుడు దేవుడు విన్నాడంట, ప్రియులరా, నీకెందుకు అయ్యా ఆయన చేసుకున్నాడు, ఆమె నల్లదాన్ని చేసుకున్నాడు, తెల్లదంటారు, నీకేంటయ్యా ప్రాబ్లం అని చెప్పి దేవుడు వెళ్ళి మీరు ముగ్గురు రండి అని చెప్పి ముగ్గురిని ప్రత్యక్ష గుడారాన్ని పిలిచాడంట. అప్పుడు దేవుడు ఎలా వచ్చాడంట? మేఘాల మీద వచ్చాడు. మేఘాల మీద వచ్చి ఆయన ఆ యొక్క ద్వార దగ్గర నిలిచి వీటితో మాట్లాడాడు.
మీరు ఎందుకు నా సేవకులకు విరుద్ధంగా మాట్లాడారు? దాని కింద క్లియర్గా రాయబడింది, దేవుడు కోపగించి వెళ్ళిపోయాడంట. ఏమొచ్చిందంట? కుష్ఠరోగం వచ్చింది. అప్పుడు మళ్ళా ఆహారం ప్రార్థన చేశాడు, అయ్యా మోషే ప్లీజ్ క్షమించండి అయ్యా, తప్పు చేసినప్పుడు అయ్యా మేము. మోషే మళ్ళా ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు అంటూ తండ్రి ఆమె మీద ఉమ్మేయాలి. ఎంత అసహ్యం అండి! తండ్రి తల్లి కూతురు మీద ఉమ్మేయడం ఏమన్నా అది వినడానికి బాగుందా? సొంత తల్లి కడుపున పుట్టిన కూతురు మీద ఏ తండ్రిని ఉమ్మొస్తాడో రాయడం. ఆమె చేసిన పాపం అంతా. ఆమెను 7 రోజులు ఆ యొక్క క్యాంపు నుంచి బయటపెట్టి అందరికి తెలవాలా, మిరియము ప్రవక్త రాలని. మోషకు సొంత అక్క. మోష 3 నెలలు ఉన్నప్పుడు ఆ నైలు నదిలో తెచ్చి పాపం వదిలేసింది. ఎంతో చక్కగా ఉండేది. మరి ఆమెకు ఏమైందో లాస్ట్కు ఆయన మీద లేనిపోని మాట్లాడు. మనం పెళ్లి కాకముందు అందరూ బాగుంటారు అన్నదమ్ములు కదా. ఒక్కసారి పెళ్లి అయిన తర్వాత అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. భార్య మాట విని, భర్త మాట విని అనవసరంగా మనలను సొంత దూరం చేసుకుంటాం. ఇదే సేమ్ ప్రాబ్లం ఇక్కడ. బాగా పెళ్లి కాకుండా చాలా బాగుండేవాళ్ళు. ఇక్కడ పెళ్లి అయిపోయింది, ఇక్కడ పోయిపోయి అన్నదానం చేసుకోవడం తెలియలేదు, ఆయన ఇదే మాట్లాడుతున్నాడు. దేవుడు విన్నాడు. ఎంత ధైర్యమో, ఎందుకమ్మా నీకంటే వై వాడుతూ. సో అక్కడ ఆయన మేఘాల మీద వచ్చాడు. సొలొమోను మందిరం కట్టిన తర్వాత ఇనాగరేషన్ చేసుకున్నాడంట ప్రియులరా. దేవుని యొక్క సన్నిధి మేఘాల మీద వచ్చి ఆ యొక్క మందిరం పైన ఇప్పుడు మనం వచ్చేవారు నేర్చుకున్నాం. యేసు ప్రభు 2వ రాకడ కానీ ఆయన ఎలా వస్తాడంట? మేఘాల మీద. యేసు ఇంగ్లీష్లో మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అంటారు. ఆయన రవాణా లేకపోతే ఆయన ప్రయాణం చేసే ఒక సాధనము ఏంటంట? మేఘాలు. ఏంటయ్యా మేఘాలు ప్రియులరా? దేవుడి చిత్తం అయితే మనం వచ్చేవారు మనం నేర్చుకున్నాం. ఆమె ప్రార్థన చేసుకున్నాం ప్రియులందరూ. ఒక 2 నిమిషాలు తల ఉంచుకుని కళ్ళు మూసుకుని, ప్రభువా థ్యాంక్ యూ ప్రభువా, మీ వాక్యం క్లియర్గా నాకు ఈరోజు నేర్పించి మేము మోసపోకూడదు ప్రభువా. మమ్మల్ని మీరు ఎప్పుడైనా మోసం తప్పగించకూడదు ప్రభు. మేము ఎప్పుడైనా సత్యాన్ని వెంబడిస్తాం. దేవుడు మోసపు ఆత్మను నమ్మునట్లు వారిని అప్పగించాడనే మాట తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో నేను చదివాను. ఆ స్థితి ఇక్కడ కూర్చున్న మా ఎవరికి రాకూడదు. మేము ఎల్లప్పుడూ సత్యాన్ని వెంబడించాలి, సత్యాన్ని వినము. సాయం యేసుక్రీస్తు దొంగవలే రానయ్య ముందుకే వందనాలు. మాకు తెలుసు ప్రభావ దొంగ అందరూ పడుకున్నప్పుడు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మేము లేసే లోపల మొత్తం ఖాళీ అయిపోయింది. అందరూ నెమ్మదిగా ఉంది, సమాధానం ఉంది, నో ప్రాబ్లం అనుకున్నప్పుడే ఆ గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్టు యేసు ప్రభు 2వ రాకడ వస్తుంది. 3 సార్లు మేము చూసాం. ఇదిగో నేను దొంగవలే వస్తాను, నీ బట్టలను మంచిగా ధరించుకో, పాపం జోలికి వెళ్ళకు, పరిశుద్ధంగా ఉండు, అందరితో నెమ్మదిగా ప్రేమగా ఉండు. అదే ఆడ అర్థం ప్రియులారా. మనం గొడవలు పడుకుంటూ సమాధానంగా లేకుండా ఉంటూ మనం ఎంత విశ్వసించిన పరలోకం తెలియదు ప్రియులారా. అందరితో ప్రేమగా, విశ్వాసంలో, భక్తిగా ఉండాలని యేసుప్రభు అంటాడు. దొంగవలే వస్తున్నా అని 3 సార్లు అదే మాట అంటాడు. ఎక్కువగా ఉండండి. తండ్రికి తప్ప ఏ మనుషునికైనా, పరలోకమున్న దేవదూతలకైనా, కుమారునికైనా ఆక్షించండి. ప్లీజ్ నాయన, మేమందరం తండ్రి యేసుతో రాకడప్పుడు ఎప్పుడు ఎదురు చూస్తున్నాం. మెలకుగా ఉంటారంటే అందరితో మేము విశ్వాసంలో, భక్తితో, నెమ్మదిగా, సమాధానంగా, ప్రేమగా మందిరానికి రెగ్యులర్ వస్తూ నీ వాక్యాన్ని వినుకుంటూ నాన్న మందిరంలో ఆయన లోబడుతూ నీ సేవ